हैदराबाद से दिल दहला देने वाली वारदात, किशोरी ने प्रेमी संग मिलकर अपनी ही मां की कर दी हत्या। तेलंगाना की राजधानी हैदराबाद में इंसानियत को झकझोर देने वाली एक क्रूर और शर्मनाक घटना सामने आई। गिड़ीमेटला के एनएलबी नगर में एक 10वीं कक्षा की छात्रा तेजश्री ने अपने प्रेमी और उसके भाई के साथ मिलकर अपनी ही मां की बेरहमी से हत्या कर दी। वजह, मां ने प्रेम संबंध पर लगाई थी रोक। तेजश्री की मुलाकात 8 महीने पहले इंस्टाग्राम पर नलगोंडा निवासी 19 वर्षीय डीजे प्लेयर शिवा से हुई थी। ये ऑनलाइन चैट जल्द ही इश्क में बदल गई, लेकिन जब मां अंजलि को इस रिश्ते की भनक लगी तो उन्होंने बेटी को फटकार लगाई और पढ़ाई पर ध्यान देने की सलाह दी। लेकिन तेजश्री ने यह अपमान समझा और अपनी मां को रास्ते से हटाने का मन बना लिया। इसके बाद उसने शिवा और उसके छोटे भाई पगीला यशवंत उम्र 18 के साथ मिलकर हत्या की खौफनाक साजिश रची। हत्या की वारदात, तीनों ने मिलकर अंजलि को पहले चुन्नी से गला घोटकर मारा और फिर सिर पर वार करके उसकी जान ले ली। हत्या के बाद आरोपी खुद ही पुलिस थाने पहुंचे और हत्याकांड की ट्रॉफी यानी चुन्नी अपनी कमर में बांध कर ले गए। पुलिस ने तीनों को हिरासत में ले लिया और मामले की गहन जांच शुरू कर दी। कौन थी अंजलि? मृतका अंजलि कोई आम महिला नहीं थी। वे तेलंगाना की लोक सांस्कृतिक मंडली की प्रमुख गायिका थी और तेलंगाना सशस्त्र संघर्ष की नायिका चकली एल्लमा की परपोती थी। समाज सेवा और लोक कला से गहरा नाता रखने वाली अंजलि की हत्या ने पूरे राज्य को सन्न कर दिया है। सवाल जो खड़े हो रहे हैं, क्या डिजिटल प्लेटफॉर्म अब मासूमियत निकल रहे हैं? नाबालिगों की सोशल मीडिया लत ने पारिवारिक मूल्यों को तोड़ डाला। कैसे एक लड़की अपने ही जन्मदाता को मौत की घाट उतार सकती है? जिसने जन्म दिया उसी को मार डाला। घटना की जानकारी जब अंजलि की छोटी बेटी ने दी तब परिवार पर दुखों का पहाड़ टूट पड़ा। गांव और कला मंडली के सदस्य आज भी विश्वास नहीं कर पा रहे कि एक माँ जिसने लोककला को जिया, उसी की बेटी ने उसे दुनिया से विदा कर दिया। హైదరాబాద్ से న్యూస్ ఫస్ట్ కి రమేష్ సోలంకి కి రిపోర్ట్। షాపూర్ కళాత్నగర్ లో 15 సంవత్సరాలు అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితోని మంచిగానే ఉంటది. దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లో శివ అనేటోడు పరిచయం అయిందంట. అది ఒక 5 డేస్ కింద లేచిపోయింది. 5 డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడింట్లో ఉంది, నా బిడ్డకి ఏమన్నా అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది, ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని సిఐ గారు అన్నారంట. అక్కడ నుంచి దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళని ఎట్లా ఇచ్చిపెట్టిలో నాకు తెలియదు సార్, వాళ్ళ లోపలనే ఉండే, వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లో ఉంది, పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాంట, వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి బుద్ధి చంపేసింది సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట, కొనుక్కుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మనం ఇద్దరు వెళ్ళిపోదా రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తే కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా బిచికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్ది చంపింది సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్, ఇల్లంతా పెరుగులాట చేసింది. వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి, కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్, దాని వల్ల లవర్ చేసింది సార్ శివానటోడు. అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించిల్లు, నా చిన్న బిడ్డ ఉంటే చంపకపోవు. అది 8 నెలల నుంచి ప్లాన్ చేసిన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు సార్ ఇప్పుడు తీసుకొచ్చిల్లు సార్, ఇప్పుడు పొద్దున తీసుకొచ్చిల్లు. వాళ్ళని ఫస్ట్ పోయినప్పుడు 2 సార్లు తీసుకొచ్చి లోపటేసిల్లంట. మరి వాళ్ళు ఎందుకు పిలిచిల్లో, ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్. వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు. ఇంత దారుణమా, ఇంత మోసమా, ఇది అన్యాయము. న్యాయం కావాలి సార్ మా చెల్లెకు. ఇంత న్యాయమైన పరిస్థితి తల్లికి రాలేదు. కేసంద్రం మండలం గ్రామం వినుగుర్తి సార్. మా దగ్గర అమ్మ కళాశారదిలో జాబ్ చేస్తుంది సార్. ఇక్కడ కళావతి నగర్ లో కళాశారదిలో జాబ్ చేస్తుంది. ఆమె మహిళా మండలిలో పనిచేస్తుంది. సాకలైలమ్మ మన్వరాలని ఆమె ఉద్యమాలు చేస్తుంది. అందకృష్ణ మాదితో కూడా ఆమె అందకృష్ణ మాది దాంట్లో కూడా ఎస్సీ మైనార్టీ అధ్యక్షురాలు సార్. ఆమె తలం పెద్దది సార్, ఆమె సాగు చిన్నది సార్.